హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు మాది టిఫిను ఇడ్లీ. అయితే కర్రీ వచ్చేసి లంచ్లోకేమో పప్పు టమాటా చేసుకుంటున్నాము. పప్పు టమాటా దానిలోకి ఏంటంటే ఆమ్లెట్ చేద్దాం అనుకుంటున్నాను. లంచ్లోకి వడియాలు ఆమ్లెట్లు వేసుకుందాం అనుకుంటున్నాం. పప్పు టమాటా ఇలాగ అయ్యింది, పోపు కూడా పెట్టేసాం. అయితే ఈరోజు చూడండి లంచ్లోకి ఏంటంటే చక్కగా ఆమ్లెట్ చేద్దామని చెప్పి నా స్టైల్లో నేను చేస్తున్నాను. పాన్ పెట్టేసి పాన్ బాగా వేడైన తర్వాత ఇలాగా ఎగ్ కొట్టేసి పోసేస్తానమాట. పోసేసి దానిపైన చిటికెడు ఉప్పు చిటికెడు కారం చల్లుతాను పైన. ఆ తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. చిటికెడు వేసుకుంటే, ఎందుకంటే ఒక్కొక్క ఎగ్ ఒక్కొక్క ఆమ్లెట్ చొప్పున వేస్తున్నాను. అప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒకటి వేసి ఇచ్చేద్దాం అన్నట్టు వేసేస్తున్నాను అనమాట. తర్వాత ఏంటంటే టమాటా పప్పు మొత్తం రెసిపీ షూట్ చేయలేదు. మామూలుగా ఆల్రెడీ ఒకసారి ఛానల్లో పెట్టాను కదా అని చెప్పేసి షూట్ చేయలేదు. ఈవేళ స్పెషల్ రెసిపీ వచ్చేసి పీతల కర్రీ చేద్దామని ఇంకా దానికోసం ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకని పీతల కర్రీ మాత్రం పూర్తిగా వీడియో చూపిస్తాను. ఆమ్లెట్స్ వేసేస్తున్నాను కదా, ఆమ్లెట్స్ వేసేసి చక్కగా కొంచెం అంత ఆయిల్ వేసి ఇలాగా మీకు ఎవరికైనా ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. దానికి ముందు ఎగ్ అంతా బీట్ చేసి ఉప్పు కారం అవన్నీ వేసి చేసేదానికంటే కూడా ఇలాగా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. నేనైతే ఆమ్లెట్స్ వేయాలంటే ఇలాగే వేస్తాను. ఎగ్గే కొట్టేసి డైరెక్ట్గా పాన్ మీద వేసేస్తాను అనమాట. వేసేసిన తర్వాత దానిపైన కొంచెం సాల్ట్ కొంచెం కారం చల్లుకుంటే మనకి ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. దాన్ని ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకుంటే సరిపోతుంది. అలాగా నేను మనకి కావలసినన్ని వేసుకోవచ్చు. అలాగా నేను 1 by 1 వేస్తున్నాను అనమాట. అయితే మీరు ఈ టైప్లో ఆమ్లెట్ ఎవరు వేస్తారో కామెంట్ చేయండి. అంటే నేను వేసే టైప్ ఆమ్లెట్ ఎవరు వేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాగ ఒకటి అయిపోయింది కదా, మళ్ళీ ఇంకొక ఎగ్ కొట్టేసి మళ్ళీ వేసేస్తాను అనమాట. చూసారా ఎలాగ వేస్తున్నాను. ఒకసారి ఎగ్ని కొట్టిన తర్వాత జస్ట్ ఇలా షేక్ చేస్తే ఆ ఎల్లో వైట్ కూడా కలిసిపోతాయి. సాధ్యమైనంత వరకు కలిసిపోతాయి. కలవకపోయినా పర్వాలేదు. అది ఆమ్లెట్ వేసేసిన తర్వాత దానిపైన ఉప్పు కారం చల్లితే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట. మెయిన్ స్మెల్ రాదు, ఎందుకంటే లంచ్కి వచ్చిన తర్వాత ఈ ఆమ్లెట్స్ చేస్తున్నాను. అందుకని కొంచెం హడావిడిగానే చేస్తున్నాను. పప్పు టమాటా రైసు అన్నీ అయిపోయినాయి. అయితే లంచ్కి వచ్చిన తర్వాత మాత్రం నేను ఆమ్లెట్స్ వేస్తున్నాను. ఇలాగా చూడండి, మళ్ళీ ఒకటి వేస్తున్నాను. నాకు చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏంటంటే ఇంకా సింక్ పక్కనే ఉంటుంది కదా, అస్మాటు కొంచెం ఉప్పు తగిలినా చెయ్యి కడుక్కుంటాను, కారం వేసినా చెయ్యి కడుక్కుంటాను. అలాగా ఏదైనా సరే వెంటనే సింక్ దగ్గరికి వెళ్ళిపోద్ది చెయ్యి. అది మార్చుకోవాలనుకుంటున్నాను కానీ మా అలవాటు తప్పట్లేదు. ప్రతిసారి ప్రతి చిన్నదానికి కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం అనేది బాగా అలవాటు అయిపోయింది నాకు. ఇది చాలాసార్లు అనుకున్నాను తగ్గించుకుందాం, ఇది ఇలాగ తరచూ చేతులు కడుక్కోవడం తగ్గించుకుందాం అనుకుంటాను కానీ కుదరట్లేదు. అది అలా కంటిన్యూ అయిపోతుంది. ఇలా వేసేసిన తర్వాత చక్కగా రైస్ కూడా వేడిగా ఉంటుంది కదా, పప్పు కూడా కొంచెం ఒకసారి జస్ట్ అలాగా హీట్ చేసి
మేమందరం లంచ్ చేసేస్తాం అనమాట. ఈ లంచ్లోకి పీతల కూర కూడా చేస్తున్నాను, కానీ మా ఇంట్లో పీతలు ఎవరు తినరు. మేమే తింటాం, మా వారు నేనే తింటాము. ఆయన కూడా తక్కువే. మ్యాక్సిమం పీతల కూర నా కోసమే అనమాట. నాకైతే చాలా ఇష్టం. అవి చిన్నవి కానీ పెద్దవి కానీ మొత్తం పీతలు ఉన్నాయి అంటే మాత్రం నాకు మహదానందం అనమాట. ఇంకా ఏంటంటే ఒక రకంగా ఆ రోజు పండగే నాకు అంత ఇష్టం. పైగా మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు కదా, ఇంకా మొత్తం నేనే తినొచ్చాను కొంత ఆశపడతాను. రైస్ మానేసినా పర్వాలేదు, కానీ పీతలతో మాత్రం చాలా ఇష్టంగా తింటాను నేను. అడ్మిషన్స్ టైం కదండి పైగా, అందుకని కొంచెం బిజీగానే ఉంటుంది మా వ్యవహారం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాను అనమాట. మరొక ఆమ్లెట్ మీద కొంచెం ఆయిల్ వేసాను. వేసి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వెనక్కి తిప్పి దాన్ని కూడా తీసేస్తాను. ఓకేనా? మీరు కూడా ఇలాగ ఆమ్లెట్స్ వేసుకోండి. చూసారా ఎంత బాగున్నాయో? ఇప్పుడు ఏం చేస్తానంటే, సారీ అండి, ఎందుకంటే ఈ పీతలో కర్రీ మొత్తం ముందు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి వీడియో తీశాను, కానీ అది ఎందుకో రాలేదు. అందుకని పాపం మధ్యలోంచే ఉంది. ఏంటంటే ముందు ఏం చేశానంటే, ఉల్లిపాయలు బాగా ఆయిల్లో వేయించేసి 2 ఉల్లిపాయల ముక్కలు 3 పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్లో వేయించేసి, తర్వాత పీతల్లోకి ఏం చేశానంటే చిన్న అల్లం ముక్క కోరి వేసాను. తర్వాత ఉప్పు, కారం, పసుపు ఆ పీతల్లోకే కలిపేసి ఉంచాను అనమాట. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత నేను ఆ పీతలు కూడా వేసి వేయిస్తున్నాను. ఇప్పుడు ఇంతవరకు అయ్యింది, ఆ క్లిప్ మిస్ అయింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చికెన్ మసాలా వేసుకుందాం. ఎందుకంటే అల్లము చిన్న ముక్క 1/2 ఇంచు ముక్క తురిమాను, నూరలేదు, తురిమి వేసాను అనమాట. చేపల్లో కానీ లేకపోతే రొయ్యల్లో కానీ పీతల్లో కానీ నేను ఏం చేస్తానంటే అల్లం ముక్క తురిమి వేస్తాను. అయితే దీనిలో కూడా అల్లం తురిమి వేసాను. ఆ క్లిప్పు మిస్ అయింది, అంటే షూట్ అయింది అనుకున్నాను కానీ అది కనబడలేదు. అందుకని ఇప్పుడు పీతలు వేసినంత వరకు మిస్ అయింది. ఇప్పుడు చికెన్ మసాలా వేసాను కదా, అది కొంచెం వేగిన తర్వాత నేను పచ్చి రొయ్యల్లో కూడా చికెన్ మసాలాయే వేస్తాను, లేదు గరం మసాలా అన్నా వేస్తాను అనమాట. మ్యాక్సిమం చికెన్ మసాలానే వేస్తాను. ఏంటి పీతల్లోకి రొయ్యల్లోకి. ఇప్పుడు చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇది కొబ్బరి ఒక చిన్న పావు చెక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని మిక్సీ జార్లో వేసి ఇలాగ కోరి పెట్టుకున్నాను అనమాట. ఆ కోరి పెట్టుకున్నదే ఇప్పుడు వేసేసాను. ఇలాగా కొబ్బరి వేసుకున్న ఈ పీతల కర్రీ ఒక్కసారి రుచి చూడండి, నిజంగా ఎంత బాగుంటుందో చెప్తారం లేదు. నేను 2 ఉల్లిపాయలే వేసాను గ్రేవీ. ఎందుకు అంటే మరి నేను ఒక్కదాన్నే తినాలి కదా ఇంట్లో, మిగతా వాళ్ళందరూ పీతలకు వ్యతిరేకులు అనమాట. అందుకని నా కోసమే కదా అనేసి పీతలు ఉన్నప్పటికీ కూడా ఉల్లిపాయలు మాత్రం తక్కువ వేసాను. 2 చిన్న ఉల్లిపాయలు కాస్త గ్రేవీ కోసం. ఇప్పుడు పీతలకి ఉప్పు, కారం, పసుపు కలిపిన గిన్నెలో నీళ్లు పోసేసి ఆ నీళ్లు ఈ కర్రీలో వేసేసాను అనమాట. ఈ కర్రీలో వేసేస్తే ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం పీతల కర్రీ ఉడికించుకుంటే సరిపోతుంది. అదే అంటే 10 నిమిషాలు కానీ ఆ పైన కానీ పట్టొచ్చు. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయి చిక్కటిగా అదే గ్రేవీ లాగా తయారవ్వాలంటే చక్కగా. ఇప్పుడు ఏంటంటే కొబ్బరి కోరిన ఆ జార్లో కూడా కొద్దిగా నీళ్ళు పోసి అవి కూడా పోసాను. 10 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి చూద్దాం, ఎంతవరకు ఉడికిందో చూద్దాం. 10 నిమిషాల వరకు మాత్రం బాగా ఉడికించుకోవాలన్నమాట. 10 మినిట్స్ అయిన తర్వాత ఇదిగో చూడండి ఇలా తయారైంది కర్రీ. అంటే ఇంకా కొంచెం ఉంది వాటర్. మళ్ళీ మనం మూత పెట్టుకుని కొంతసేపు ఉడికించుకుందాం. ఉడికించుకుంటే అది బాగా దగ్గరగా అయిపోవాలన్నమాట. మనం పీతల ఇగురు పెడుతున్నాం ప్రస్తుతానికి. పీతల పులుసు అయితే మాత్రం అది కొంచెం లూజ్గా ఉంటుంది. తర్వాత కొంచెం చింతపండు రసం పొయ్యాల్సి ఉంటుంది. కానీ నేను పీతల ఇగురు కదా నేను చేసేది, అందుకని
ఇది బాగా దగ్గరగా ఎగిరే వరకు కూడా మనం ఉడికించుకుందాం. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు స్టవ్ ఆపేసాను. ఓకేనా. టేస్టీ టేస్టీ పీతల కర్రీ.